రాజన్ తన ఇంట్లో ప్రశాంతంగా బెడ్ మీద పడుకొనున్నాడు. ఆ సమయంలో ఎవరో తన ఇంటి తలుపుని గట్టిగా కొడుతున్నారు. రాజన్ భార్య నంద అప్పుడు కిచెన్లో వంట చేస్తోంది. రాజన్ లేచి తలుపు తెరుస్తున్నాడు. రాజన్ ముందు ఆ ఊరి పెద్ద సంపత్ రాయ్ నిల్చునున్నాడు. సంపత్ రాయ్ చాలా కోపంగా రాజన్ని చూసి ఇలా చెప్తున్నాడు. పైనుంచి చూడ్డానికి నీ మంచోడ్లా కనిపిస్తున్నావు రాజన్, కానీ లోపల నుంచి చూస్తే ఇంత మోసగాడిలా ఉంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు రాజన్. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? మర్చిపోయావా? ఈ రోజు నా డబ్బుని తిరిగివ్వాలి. నాకు గుర్తుంది సంపత్ అన్నయ్య, నేను మీ డబ్బుని తిరిగి ఇవ్వాలి. కానీ ఈ రోజు పూర్తి కావడానికి ఇంకా 6 గంటలు మిగిలింది. అంతవరకు మీరు ఊరుకోవచ్చుగా. కుదరదు. నేను సాయంత్రం వరకు ఏమాత్రం వేచి ఉండను. నా డబ్బు నాకు ఇప్పుడే కావాలి. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఏ డబ్బు లేదు. మీకు బాగా తెలుసు కదా సంపతన్నయ్య, సిటీలో నాకు చాలా పెద్ద బిజినెస్ ఉండేది. హఠాత్తుగా నా బిజినెస్ లాస్ అయిన తర్వాత నా ఇళ్ళని, సిటీని అన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే దారి లేక ఈ గ్రామంలో ఉంటున్నాను. మీకు నా గురించి అన్నీ తెలుసు కదా. చాలు చాలు ఆపు. నీ కథలు విని విని నా చెవులు విసిగిపోయాయి. అరే, నువ్వు బిజినెస్లో నష్టపోయావని నన్ను కూడా నష్టపోమంటున్నావా? నువ్వు నా దగ్గర 3 నెలల్లో తిరిగి ఇస్తానని డబ్బులు తీసుకున్నావు, కానీ ఇప్పుడు 5 నెలలు అయ్యింది. మీరు దిగులు పడకండి సంపత్ అన్నయ్య, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు సాయంత్రం లోపు ఎలాగైనా మీ డబ్బుని తిరిగిచ్చేస్తాను. నా చేతికి వచ్చిన వెంటనే మీ చేతికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. రాజన్ మాటలు విన్న సంపత్ రాయ్ చాలా కోపంతో ఏమేమో వాగి అక్కడి నుండి బయలుదేరతాడు. రాజన్ చాలా బాధతో ఏడ్చుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలోనే తన భార్య తనతో వచ్చి ఇలా మాట్లాడుతుంది. మీరు ఆయన దగ్గర అబద్ధం ఎందుకు చెప్పారు? మీకు డబ్బు దొరుకుతుందని. సాయంత్రం లోపు మీకు డబ్బు ఎలా దొరుకుతుంది? నేను నా ఫ్రెండ్ నితిన్తో మాట్లాడాను. ఈరోజు ఎంతో కొంత డబ్బుని వాడిస్తాడు. ఇంకా ఎన్ని రోజులండి మిమ్మల్ని మీరు ఇలా ఓదార్చుకుంటారు? చెడ్డ సమయంలో ఎవరెవరితోనూ ఉండరు. సరే, నువ్వే చెప్పు నందా, నేనేం చెయ్యాలి? మన పెళ్లి జరిగిన తర్వాత నా వల్ల నీ చదువు కూడా ఆగిపోయింది. వ్యాపారంలో నేను నష్టపోకుండా ఉండుంటే నిన్ను పెద్ద సైంటిస్ట్ చేసుండేవాణ్ణి. బాధపడకండి, ఎందుకంటే నేను నా ప్రైవేట్ ప్రాజెక్టు మీద చాలా కష్టపడి పనిచేస్తున్నాను. ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తానని నాకు అనిపిస్తోంది. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావు నందా? నువ్వు ఆ ప్రాజెక్ట్ ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయింది. ముందు సిటీ వాళ్ళు నిన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా నిన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నేను నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. రాజన్ అక్కడి నుండి చాలా బాధతో బయలుదేరిపోతాడు. రోజంతా తన ఫ్రెండ్ నితిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ నితిన్ అక్కడికి రాలేదు. నందాకి బాగా తెలుసు, ఎప్పుడూ నితిన్ రాజన్ని మోసం చేస్తాడు. అదేంటంటే నందా పెళ్లికి ముందు సైంటిస్ట్ కావాలని కోరుకుంది. తను సైంటిస్ట్ కావడం కోసం ఎప్పుడూ చాలా కష్టపడి చదువుతూ ఉండేది. కానీ తను చదువులో ఉన్నప్పుడే రాజన్తో పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత రాజన్ నందాతో నువ్విప్పుడు కూడా చదవచ్చని చెప్పాడు. ఈ విషయం నందాని సంతోషపరిచింది. కానీ దేవుడు అనుకున్నది వేరే. హఠాత్తుగా రాజన్ వ్యాపారం నష్టపడింది. నగరంలో వాడు చాలా అప్పులు తీసుకున్నాడు. రాజన్ నగరాన్ని ఖాళీ చేసి సొంత ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇంటి పనులైన తర్వాత ప్రాజెక్టుపై నంద ఎక్కువ శ్రద్ధ చూపేది. చాలా ఏళ్లుగా నంద రోబోట్ తయారు చేసే పనిలో పడింది. తన ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నప్పుడు సంపత్ తన ఫ్రెండ్ భీమాతో పాటు రాజన్ ఇంటికి వస్తాడు. రాజన్ ఎక్కడున్నాడు? తను మధ్యాహ్నం నుండి ఇంటికి రాలేదు. వాడు వచ్చినే సంపత్ గారు డబ్బు తీసుకోవడానికి వచ్చారని చెప్పండి. అవును, నువ్వు ఏం చేస్తున్నావు? నేను చాలా ఏళ్లుగా ఒక రోబోని తయారు చేయడానికి పని చేస్తున్నాను. అది అచ్చం ఒక మనిషిలాగానే ఉంటుంది. నంద మాటలు విన్న తరువాత సంపత్ తనతో పాటు వచ్చిన భీమా ఇద్దరూ కలిసి ఎగతాళి చేస్తారు. ఈ పని చేయడానికి బదులుగా దీన్ని పాత్రకడ్లో అమ్మేసి నా డబ్బుని తిరిగి ఇవ్వచ్చు కదా. అలాగైనా అప్పు తీరుతుంది. సేటు సరిగానే చెప్తున్నారు. నువ్వు ఇలాంటి పనులను చేయడం మానేసి సేట్ ఇంట్లో పాత్రలను కడిగే పనికెళ్ళు. అలా చేస్తే నీకేదైనా లాభం వస్తుంది. సంపత్ భీమాలు నందని ఎగతాళి చేసి అక్కడి నుండి బయలుదేరిపోతారు. వాళ్ళ మాటలు విన్న నంద చాలా బాధపడింది. తను చాలా కోపంతో ఆ రోబోని కింద పారేసి అప్పుడు చెప్తుంది, సంపత్ భీమలు
చాలా సరిగ్గానే చెప్పారు. దీని బదులుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పాత్రలు కడిగే పని చెయ్యొచ్చు. నాకు ఇంకా ఎక్కువ సంపాదన దొరికేది అని నంద చెప్పిన ఆ మాట వినగానే అప్పుడే తనకి తన చెవికి ఏదో శబ్దం వినిపిస్తుంది. అప్పుడు తను అటు ఇటు చూసేసరికి ఆ శబ్దం ఎక్కడి నుంచో కాదు, రోబో నుంచి వస్తుందని అర్థమవుతుంది. తను రోబోని చూసినప్పుడు తన కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. నేను చూసేది నిజమేనా? నా కళ్ళల్లో ఏదైనా ఆశ్చర్యం జరుగుతుందా? అప్పుడు ఆ రోబో నందాతో ఇలా అంటుంది, మీరు చాలా ఆలోచించకండి. మీరు చూసేది భ్రమ కాదు, ఇది నిజమే. మీరు కోపంతో నన్ను చాలా వేగంగా కింద పడేశారు. మీరు కింద పారేయడం వల్ల నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అప్పుడు నంద ఆశ్చర్యపోయింది. తను కనిపెట్టిన రోబోని చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ సంఘటనని నంద భర్త రాజన్ కూడా చూస్తున్నాడని నందాకి తెలీదు. నువ్వు చేసింది పెద్ద అద్భుతం నందా. ఇది అచ్చు మన మనుషులందరిలాగానే ప్రవర్తిస్తుంది. నేను మీతో చెప్పాను కదా, నా ప్రయత్నంలో నేను ఖచ్చితంగా విజయం పొందుతానని నాకు తెలుసు. ఎందుకంటే మీరే నన్ను తయారు చేశారమ్మా. ఆ సంపత్ ఇంకా ఆ కాళియా మిమ్మల్ని ఎగతాళి చేశారు కదమ్మా. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ అది నేను చూస్తున్నా కూడా నేనేమీ చేయలేకపోయాను. కానీ మీరు ఎప్పుడైతే నన్ను కింద పారేశారో అప్పటి నుంచి నాకు ఒంటిలో ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు నన్ను నేను శక్తివంతుల్లా మార్చుకుని అనుకుంటున్నాను. నేను మనుషుల్లాగా అర్థం చేసుకోగలను, ఆలోచించగలను. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీ కన్నీళ్ళే నాకు చెప్తున్నాయి. నీకు పూర్తిగా భావాలున్నాయి. మీరేమీ బాధపడకండి. ఇప్పుడు నేను వచ్చాను కదా, నాన్నగారి వ్యాపారంలో నేను సహాయం చేస్తాను. నేను అన్ని పనుల్లో మీకు సహాయం చేస్తాను. పొలాన్ని దున్నగలను, వ్యవసాయాన్ని చేయగలను, అలాగే బిజినెస్ కూడా చేయగలను. రాజన్ నందుని చూసి చెప్తున్నాడు, ఇలా జరిగే అవకాశం ఉందా? జరుగుతుంది రాజన్, ఖచ్చితంగా జరుగుతుంది. తన తల ఒక లైబ్రరీ లాంటిది. అందులో ఎన్నో బుక్స్ అప్లోడ్ చేశాను. తన బుర్రలో తెలివితేటల పర్వతమే ఉంది. అప్పటి నుంచి నందా కొడుకు రోబో అందరికీ పొలం పనులు చేసి పెట్టేది. ఆ రోబో మనిషి రోజంతా చేసే పనిని గంటలో చేసేది. కాలం గడిచే కొద్దీ రాజన్ చేతిలో డబ్బులు ఎక్కువయ్యాయి. కొద్ది రోజుల్లోనే సంపత్ దగ్గర అప్పంతా తీర్చాడు. తను సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఆ పని సంపత్కి నచ్చలేదు. అప్పుడు సంపత్ భీమాతో ఒకరోజు ఇలా అంటాడు, రాజన్ వాళ్ళ నాన్నగారు కూడా చాలా తెలివితేటలు ఉన్న మనిషి. కానీ ఆయన ఎదగడానికి నేను అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా వాళ్ళ అబ్బాయికి కూడా ఎదగడానికి వీలు కల్పించను. కానీ తన భార్య అన్నిటినీ మార్చేసింది. కానీ అంతకంటే ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 50 మనుషులు కలిసి చేసే పనిని ఆ రోబోట్ అరగంటలో చేస్తుంది. మనుషులు ఆ పని చేయడానికి చాలా శ్రమించాలి. మీరు దిగులు పడకండి. ఏది ఎలాగైనా అది ఒక వస్తువు అంతే. రేపు నాతో పాటు కొందరు మనుషుల్ని తీసుకెళ్లి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. అలాగైతే రేపు నేను నీతో వస్తాను భీమ్. నేను నా కళ్ళతో ఆ రోబోట్ ముక్కలు ముక్కలుగా చెదిరిపోవడం చూడాలి. మరుసటి రోజు రాత్రి సంపత్ భీమాలు కొద్ది మందిని తీసుకొని రాజన్ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఆయుధాలను ఉపయోగించి ఆ రోబోని ధ్వంసం చెయ్యాలి అనుకుంటారు. హఠాత్తుగా దెబ్బలు పడ్డం వల్ల రోబో కింద పడిపోతుంది. ఆ సమయంలో నందా రాజా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. మీరేం చేస్తున్నారు? కళ్ళు కనిపించట్లేదా ఏంటి? క్షమించు నందా, మాకు ఇది తప్ప వేరే దారి కనిపించలేదు. నీ రోబోట్ ఈ విధంగా ప్రజలందరికీ సహాయం చేస్తుంటే మాలాంటి పెద్దింటి వాళ్ళందరూ నష్టపోవాల్సిందే. ప్లీజ్ నా అబ్బాయిని వదిలేయండి. రాజన్, ఇది ఒట్టి ఇనుప ముక్క, నీ అబ్బాయి కాదు. మీ కంటికి వస్తువులా కనిపిస్తుందేమో, ఇది నా ప్రాణంతో సమానం అని అనగానే రోబోలోకి ప్రాణం లాంటి శక్తి వస్తుంది. అప్పుడు అది లేచి సంపత్ భీమాలను గాల్లో ఎగరేస్తుంది. వాళ్ళు కింద పడిన వెంటనే చాలా భయంతో వణికిపోతారు. అయ్యా, ఈ రోబోట్ లోపల చాలా శక్తి ఉంది. నువ్వు నిజమే చెప్తున్నావు భీమ్. మనం ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. వాళ్ళిద్దరూ భయంతో ఆ రోజు రాత్రే ఊరొదిలి వెళ్ళిపోతారు. కాలం గడిచే కొద్దీ నందా కొడుకు రోబో ప్రపంచంలో చాలా ప్రసిద్ధి పొందింది.
ఒకప్పటి విషయం. ఆ సమయంలో అంగ్రేజీలు మన దేశం పైన హక్కులు చెలాయిస్తూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళకి ఎదురుగా నిలబడితే వాళ్ళు వాళ్ళని వాళ్ళ దుర్వాసన ఉన్న జైలులో పడేసేవారు. ఇంకా ఎన్ని రోజులు మనం వీళ్ళకి పనివాళ్ళలాగా ఉండాలి? ఇక్కడే ఉండి ఇప్పటికే 14 సంవత్సరాలు గడిచాయి. ఇంకొన్ని రోజుల్లో మనం ఇక్కడ నుంచి విడుదలవుతాం కదా. కానీ మనం బయటకు వెళ్ళి ఏం చేయాలి? నేను ముందు నా ఇంటికి వెళ్తాను. నా కూతురు ఇప్పటికే చాలా పెద్దగా అయి ఉంటుంది. నేను తనని చూసి ఇప్పటికే 14 సంవత్సరాలైంది. కమల్ ఇంకా కరియా అంగ్రేజీల తప్పుడు నిందల వల్ల జైలులో బందీగా ఉన్నారు. పూర్తిగా 14 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి విడుదలయ్యే రోజు రానే వచ్చింది. ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు మంచి గుణపాఠం నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక మీరు మాతో కలవకూడదని కోరుకోండి మీరు కూడా. కమల్ ఇంకా కరియా జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. కమల్ అతని కూతురు దివ్యాని కలవడానికి చాలా ఆనందంగా ఉంటాడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక విరిగిపోయిన ఇల్లు ఉంటుంది. సుష్మా, పాయల్, ఎక్కడున్నారు మీరిద్దరూ? చూడండి, నేను వచ్చేసాను. చాలాసేపు అరిచినా అక్కడికి ఎవ్వరూ రాలేదు. అప్పుడే గ్రామంలో ఒక బాబాయ్ ఇలా అంటాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరిని పిలుస్తున్నావు? అరే గుమ్మడి బాబాయ్, నేను. మీరు ముసలివాళ్ళయ్యారు, అందుకే నన్ను గుర్తుపట్టడం లేదు. నేను కమల్ని, జైలు నుంచి విడుదలయ్యాను. అరే రారా కమల్ బాబు, నువ్వా? నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? అదంతా వదిలేయండి. నా భార్య నా కూతురు ఎక్కడికి వెళ్ళారో కాస్త చెప్పండి. వాళ్ళని చూడటం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పమంటావు బాబు? నువ్వు జైలుకు వెళ్ళిన తరువాత వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అయింది బాబు. సుష్మా జనాల ఇంటికి వెళ్ళి అంట్లు కడిగేది. ఇంకా నీ కూతురు చదవడం కోసం అల్లాడుతోంది. భగవంతుడు నా కుటుంబానికి చాలా కష్టమైన పరిస్థితి ఇచ్చాడు బాబాయ్. నా కుటుంబం బాగా ఉండాలంటే నేనేం చేయాలి బాబాయ్? కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? నీ భార్య కూతురు ఇద్దరూ మన గ్రామంలోని అడవి దగ్గర ఉంటున్నారు. ఈ మధ్య సుష్మా అక్కడ కట్టెలు కొట్టుకుంటూ ఇల్లు నడిపిస్తూ ఉంది. వెళ్ళి కలువు. బాబాయ్ మాటలు విని కమల్ అతని కుటుంబాన్ని కలవడానికి అడవి వైపుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అతని కుటుంబం అలాంటి కష్టమైన పరిస్థితిలో ఉండడం చూసి అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. సుష్మా, ఇలా చూడు, నేను వచ్చేసాను. దాని గురించి నువ్వు కంగారు పడకు. నువ్వు నాతో పాటు పదా. ఇంకా పాయల్ని కూడా తీసుకునిరా. కమల్ అతని కుటుంబం కష్టమైన పరిస్థితిలో ఉండడం చూస్తాడు. ఇంకా వెంటనే అతను అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా జరిగిన విషయమంతా కరియాకి చెప్తాడు. నాకు తెలుసు మిత్రమా, మనం దేశం కోసం జైలుకు వెళ్ళాం. దేశం మనకు ఇలాంటి పరిస్థితి ఇచ్చింది. మనం ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడో ఒక చోట ఏదో ఒక దగ్గర పని దొరుకుతుంది కదా. కమల్ ఇంకా కరియా చాలా చోట్ల ఉద్యోగం అడగడానికి వెళ్తారు. కానీ వాళ్ళు జైలుకు వెళ్ళిన కారణంగా వాళ్ళకి ఎక్కడా పని దొరకదు. గ్రామం మొత్తం కూడా ఈరోజు తిరిగాము, ఎక్కడా పని దొరకలేదు. పద, అక్కడ చూడు, అక్కడేదో భోజనశాల కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాము. మనకక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో. కమల్ ఇంకా కరియా అక్కడికి వెళ్ళి ఉద్యోగం అడగడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అక్కడ యజమాని వాళ్లతో ఇలా అంటుంది. కరియా ఇంకా కమల్ అక్కడి నుంచి నిరాశపడి వెళ్ళిపోతారు. చాలా రోజులు ప్రయత్నించినా కూడా వాళ్ళ చేతికి ఏమీ దొరకదు. అప్పుడు కమల్ ఇలా అంటాడు. ఇదంతా కూడా ఆ జైలు వల్లే జరిగింది. మనం ఒకవేళ జైలుకి వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు. అయితే పద అదే జైలు దగ్గరికి. కమల్ ఇంకా కరియా అదే జైలు దగ్గరికి వెళ్తారు, ఎక్కడైతే వాళ్ళు 14 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి అదే అంగ్రేజీ జైలర్తో ఇలా అంటారు. నువ్వు అనవసరంగా మమ్మల్ని 14 సంవత్సరాలు జైల్లో పెట్టి ఉంచావు. దానివల్ల మాకు ఎక్కడ కూడా పని దొరకడం లేదు, భోజనం కూడా దొరకడం లేదు. మా కుటుంబం అయితే మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మీలాంటి పనికిరాని ఖైదీలు మళ్ళీ తిరిగి జైలుకు ఎందుకు వచ్చారు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? మేము మీకు ఇంకేమివ్వాలి? మాకు మీరే ఏదైనా పనివ్వండి, ఇంకేమివ్వాలి, లేకపోతే బాగుండదు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసి అలసిపోయాను నేను. ఎప్పుడూ ఇక్కడికి వచ్చి పని అడుక్కుంటూ ఉంటారు. అదే కదా మీ పని. ఏమన్నావు? మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? నువ్వు మాకు చెప్పగలవా వాళ్ళు ఎక్కడ ఉన్నారో? మీరే వెళ్ళి చూడండి, నేను మీ పనివాడిని కాదు.
కమల్ ఇంకా కరియా పనిలేని జైలు ఖైదీలను వెతుకుతూ ఉంటారు. చూస్తూ చూస్తూ చాలామంది ఖైదీలను జమ చేసుకున్న తర్వాత కమల్ వాళ్లతో ఇలా అంటాడు. మనందరి దగ్గర ఏ పని లేదు. మనమందరం కలిసి ఏదైనా చేసామంటే పని దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. కానీ కమలన్న ఏం చేయాలి? మనకి ఏం పని తెలుసు? ఇంకా మన దగ్గర ఏమైనా చేయడానికి ఏ సామాను కూడా లేదు కదా. అవును, మనల్ని ఇప్పుడు సమాజం కూడా పట్టించుకోవడం. వీటన్నిటి మధ్య మనం ఇంకేం చేయగలం? మీకు తిండి తినడం మాత్రమే తెలుసా? ఇంకేమీ తెలియదా? మిమ్మల్ని చూస్తే అసహ్యంగా ఉంది. వీడికి భోజనం తయారు చేయడం వచ్చు. మనం అందరం కలిసి ఒక హోటల్ తెరవచ్చు. అందులోని మనం భోజనం తయారు చేసి అందరికీ తినిపించవచ్చు కూడా. ఏమంటారు? లేదు, అలాంటిదేమీ లేదు. నేను అందులో పాలు పంచుకోలేను. కమలన్న, మనం కొద్దిగా రేషన్ అప్పుగా తీసుకుందాం. ఎక్కడైనా హోటల్ తిరుగుదాము. ముందు మనం స్థలం వెతుక్కోవాలి. చోటు గురించి మీరు కంగారు పడకండి. నా ఇల్లు ఇంకెందుకు పనికొస్తుంది? దాన్ని జైలు హోటల్ లాగా మనం మార్చేద్దాము. జైలు నుంచి విడుదలైన అన్నదమ్ములందరూ ఆ హోటల్ని నడిపిద్దాము. కమల్ ఇంకా కరియా కలిసి వాళ్ళ ఇంటిని జైలు రెస్టారెంట్ లాగా మారుస్తారు. జైలు నుంచి విడుదలైన వాళ్ళందరూ గ్రామానికి వెళ్ళి వాళ్ళ జైలు రెస్టారెంట్ గురించి ప్రచారణ చేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూ కొన్ని రోజులు గడుస్తాయి. కమల్ జైలు రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంటుంది. కమల్ ఇంకా అతనితో పాటు ఉన్న మిగతా ఖైదీలు అందరి కష్టం ఫలించింది. సరే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. భోజనం అక్కడికి పంపిస్తాము. జైలు ఖైదీల అందరూ ఆనందంగా ఉంటారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో కలవడానికి ఇదే మంచి సమయం. కమల్ కుటుంబం వాళ్ళు కూడా వచ్చి జైలు రెస్టారెంట్లో కష్టపడుతూ ఉండేవారు. కానీ జైలు అంగ్రేజీలకు ఈ జైలు రెస్టారెంట్ల గురించి తెలుస్తుంది. నేను విన్నది నిజమేనో? జైలు నుంచి విడుదలైన ఖైదీలందరూ ఏదో హడావుడి చేస్తున్నారట. ఏం చేయాలి సార్? వీళ్ళని మళ్ళీ జైల్లో వేద్దామా? మనం వాళ్ళని లోపల వేయాల్సిందే. వాళ్ళు భోజనంలో ఏదో కలుపుతున్నారనే నేరంతో వాళ్ళని జైల్లో వేద్దాం. అంగ్రేజీ జైలర్లందరూ వచ్చి కమల్ ఇంకా మిగతా విడుదలైన ఖైదీలు అందరి భోజనంలో ఏదో కలుపుతున్నారు అనే కేసులో అరెస్టు చేయాలి అని అనుకుంటారు. మీరందరూ నకిలీ భోజనం తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మేమందరం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు జైల్లో ఉండటమే మంచిది. జైల్ బయట కాదు. అంగ్రేజీ జైలర్లు ఇంకా వాళ్ళ సిపాయిలు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రామ ప్రజలందరూ అక్కడికి వస్తారు. ఇంకా వాళ్లతో ఇలా అంటారు. మీరందరూ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి, లేకపోతే ఎవ్వరికీ మంచిది కాదు. మేం మీలోని ఎవ్వరిని వదిలిపెట్టము. లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జైలర్ అలా అన్న వెంటనే గుమ్మడి బాబాయ్ అతన్ని సంచిలో ఉన్న అగరవత్తి మాయా విభూదిని బయటకు తీస్తాడు. ఇంకా వాళ్లతో ఇలా అంటాడు. నా చేతుల్లో కనిపించే దివ్య అగరబత్తి బూడిద ఉంది కదా, ఇది ఒక మాయా బూడిద. దీనిని నేను మీ పైన చల్లితే మీరు బ్రతకడం కూడా చాలా కష్టం. నేను ఇలాంటి మాటల్ని అస్సలు నమ్మను. గుమ్మడి బాబాయ్ ఆ అగరబత్తి బూడిదని ఆ జైలర్ పైన వేస్తాడు. దానివల్ల ఆ జైలర్కి కళ్ళు కనబడకుండా పోతాయి. అరే, నాకు అసలు ఏమీ కనిపించడం లేదు. ఎందుకు? ఓ మై గాడ్, నాకేమీ కనిపించడం లేదు. నన్ను క్షమించండి. నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఇప్పుడు కేవలం కళ్ళు మాత్రమే కనిపించడం లేదు. వెంటనే వెళ్ళకపోతే ఇంకేమీ కనిపించదు. గుమ్మడి బాబాయ్ యొక్క మాయా బూడిద జైలు రెస్టారెంట్ని కాపాడుతుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఒక్కటిగా వాళ్ళని ఎదుర్కొంటారు. ఇంకా వాళ్ళని వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళగొడతారు. చేతన్ని తన చిన్నప్పుడే ఎవరో రైల్వే స్టేషన్లో వదిలి వెళ్లిపోతారు. తన తల్లిదండ్రుల గురించి తెలీదు, తన వాళ్ళెవరో కూడా తెలీదు. తను స్టేషన్నే తన ఇల్లుగా మార్చుకుంటాడు. కాస్త పెద్దయ్యాక తను దొంగతనాలు చేసి కడుపు నింపుకోవడం నేర్చుకుంటాడు. తను ఎంతైతే సంపాదిస్తాడో అందులో కొంత భాగాన్ని స్టేషన్లో ఉన్న అనాథ పిల్లలకి ఆహారాన్ని కొనివ్వడానికి ఖర్చు చేసేవాడు. కడుపు నిండిపోయిందన్నయ్యా. నువ్వు గనక లేకపోతే నేను ఆకలితో పడుకోవలసి వచ్చేది. నేను ఉన్నంత వరకు నీకు ఆకలితో పడుకోవలసిన పరిస్థితి ఎప్పుడు రాదు. మరుసటి రోజు చేతన్ ఒకతని జేబు కొట్టేస్తూ ఉండగా తను దొరికిపోతాడు. పోలీస్ అతన్ని పట్టుకుని తనని బాగా కొడతాడు. తర్వాత స్టేషన్కి తీసుకువెళ్తాడు. సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికే? ఏం చేయమంటారు సార్? నాకు ఇంకేం పని తెలీదు. చిన్నప్పుడు మా నాన్న స్టేషన్లో నన్ను వదిలేశారు. కడుపు నింపుకోవడం కోసం కేవలం దొంగతనాలు మాత్రమే నేర్చుకోగలిగాను. నీలాంటి దొంగల గురించి నాకు బాగా తెలుసు.
ముందు పేదవాళ్ళగా నాటకాలు ఆడతారు, ఆ తర్వాత అందరి జేబులు కత్తిరిస్తూ ఉంటారు. సార్, నేను కూడా పని చేయాలనుకుంటున్నాను, కానీ ఏ పని దొరకడం లేదు. అంతలో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. ఇన్స్పెక్టర్ చేతన్ని వెంటనే జైలు లోపల పెట్టి, చూడండి, మినిస్టర్ గారు వచ్చారు, అందరూ పక్కకు తప్పుకోండి. మినిస్టర్ సార్ రావడానికి దారివ్వండి. చేతన్తో పాటు అక్కడ జైల్లో మరొక వ్యక్తి కూడా ఉంటాడు. చేతన్ అతన్ని ఇలా అడుగుతాడు. ఏంటి విషయం? జైలు ఓపెనింగా ఏంటి? ఇప్పుడు మినిస్టర్ గారు స్టేషన్కి ఎందుకు వచ్చారు? ఏ ఊరి మినిస్టర్? అతను కూడా మనలాగా ఖైదీనే. ఖైదీనా? కానీ పోలీసులందరూ ఇతనికి ఎందుకింత మర్యాదిస్తున్నారు? మనం చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం, అందుకని మనల్ని కొట్టి తీసుకొచ్చి జైల్లో వేస్తారు. ఈ మినిస్టర్లు పెద్ద తప్పులు చేస్తారు, లక్షల్లో కోట్లల్లో కాజేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళని ఇలాగే గౌరవంగా జైలుకి తీసుకొస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వేగంగా వెళ్లి మినిస్టర్ కారు డోర్ని తీస్తాడు. అతనికి మర్యాదిచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. హలో సార్, మీ కారణంగానే నాకిక్కడ ఉద్యోగం వచ్చింది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను సార్. నాకు ఇక్కడ మర్యాదలు బాగా జరగాలి, అందుకే కమిషనర్గా చెప్పి నేను ఈ జైలుకి షిఫ్ట్ అయ్యాను. మీరేం కంగారు పడకండి, మీకిక్కడ ఏ లోటు కలగకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ విషయంలో నేను పూర్తిగా శ్రద్ధ తీసుకుంటాను. పోలీస్ ఇన్స్పెక్టర్ ఖైదీ మినిస్టర్ని గౌరవపూర్వకంగా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్తాడు. ఖైదీ మినిస్టర్ లోపలికొచ్చి ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుంటాడు. నా జైల్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని పెట్టించారు కదా? ఎస్ సార్, అన్ని ఏర్పాట్లు చేయించాను. ఇక ఇప్పుడు మీకు ఏ లోటు కలగకుండా చూసుకునే బాధ్యత నాది సార్. అక్కడ చేతన్ తన జైల్లో నుంచి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత తనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిత్రంగా ఉందే, ఇతను జనాల డబ్బును తిన్నాడు, చాలా మంది కష్టపడ్డానికి కారణమయ్యాడు. అలాంటి అతను ఇక్కడ అన్ని సౌకర్యాలతో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఏమని చెప్పమంటావు మరి? ప్రపంచం అలా ఉంది. మనకు వేరే దారి లేక చేసిన చిన్న చిన్న దొంగతనాలు చాలా పెద్ద తప్పులవుతాయి. ఇక వీళ్ళకు మాత్రం పెద్ద పెద్ద నేరాలకు కూడా శిక్ష సరిగ్గా ఉండదు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంతో మర్యాదగా ఖైదీ మినిస్టర్ని జైలు లోపలికి తీసుకువెళ్తాడు. ఖైదీ మినిస్టర్ జైల్ ఎంతో నీటుగా ఉంటుంది. అది ఒక పెద్ద లివింగ్ రూమ్కి ఏమాత్రం తీసిపోదు. అందులో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. తినడానికి ఖైదీ మినిస్టర్కి రుచికరమైన భోజనం పెడతారు. కాని చేతన్కి మాత్రం ఉల్లిపాయలు, ఎండిన చపాతీలు ఇస్తారు. కనీసం ఏదైనా పచ్చడైనా ఇవ్వండి. ఈ ఎండిన రొట్టెలను ఎలా తినాలి? నువ్వు పేదవాడువని ఇందాకే అన్నావుగా. ప్రతిరోజు నువ్వు కడుపు నిండా పిండి వంటలను తినేవాడవా ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను పచ్చడడుగుతున్నావు? మర్యాదగా తిను, లేదంటే ఇది కూడా ఇవ్వను. లేదు లేదు లేదు, నేను ఇదే తింటాను. మరుసటి రోజు ఖైదీలందర్నీ రాళ్లు కొట్టే పనికి బయటికి తీసుకువెళ్తారు. మినిస్టర్ మాత్రం హాయిగా కుర్చీలో కూర్చుని ఎండలో ఎంజాయ్ చేస్తాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఇక్కడ చాలా ఎండగా ఉంది, వెళ్ళి గొడుగు తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. పోలీస్ ఇన్స్పెక్టర్ ఖైదీ మినిస్టర్ కోసం ఎండలో గొడుగు పట్టుకుని నిలబడి ఉంటాడు. కాని మిగతా ఖైదీలు ఎండలో చెమటోర్చి పనిచేస్తూ ఉంటారు. అప్పుడే పొరపాటున చేతన్ తన కాలు మీద తనే సుత్తితో కొట్టుకుంటాడు. నీకు కళ్ళు కనిపించడం లేదా? చూసుకొని పనిచేయలేవా? నీ కాలి మీద నువ్వే కొట్టుకున్నావు. నేను చూసుకుని ఉంటే నా కాలి మీద నేను ఎందుకు కొట్టుకుంటాను? నేనేమైనా పిచ్చివాణ్ణా ఏంటి? నీకు నోరు చాలా ఎక్కువైంది. ఆగు, నీ సంగతి ఇప్పుడే చెప్తాను. పోలీస్ ఇన్స్పెక్టర్ చేతన్ని లాఠీతో కొట్టి తనని జైల్లో పెడతాడు. ఆ రోజు తనకి తినడానికి కూడా ఏమీ ఇవ్వరు. ఇదిగో బాబు, వీళ్లతో ఎందుకు పెట్టుకుంటావు? ఇదిగో నా దాంట్లో నుండి సగం రొట్టె తీసుకో, లేకపోతే ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది. నేను నా గురించి ఆలోచించడం లేదు. నేను రోజు భోజనం పెట్టించే ఆ పిల్లల గురించే చాలా దిగులుగా ఉంది. పాపం వాళ్ళు భోజనం లేకుండా ఎలా పడుకుంటారు? ఈ కుంభకర్ణుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఆహారాన్ని లాగేసుకుంటాడు. అతను ఇక్కడ కడుపు నిండా తిని ప్రశాంతంగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. నేను నిర్ణయించుకున్నాను, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత నేను కూడా మినిస్టర్ని అవుతాను. కానీ ఇతనిలా కాదు, పనికిరాని మినిస్టర్ని కాదు. నేను పేదలకు, అనాథలకు చాలా సహాయం చేస్తాను. అటువంటి దొంగ మినిస్టర్లకు నేను కఠినమైన శిక్షను విధించేలా చేస్తాను. ఇక నేను నీకు పియ్యానవుతాను. నువ్వు నన్ను పనిలో పెట్టుకుంటావు కదా. నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి. నేను కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు నిన్ను? మనిద్దరం కలిసి వీళ్ళలాంటి మినిస్టర్లకు మోత మోగించాల్సిందే. ఒకరోజు చేతన్ వెళ్లి ఖైదీ మినిస్టర్ని ఇలా అడుగుతాడు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీలాగా మినిస్టర్ కావాలంటే దానికి నేనేం చేయాలి? నీలాంటి కూటికి గది లేని నోటి నుండి ఇంత పెద్ద మాట అసలు బాగాలేదు. వెళ్ళి నా జైలు మొత్తం శుభ్రం చేయి. ఇప్పుడేమైంది సార్? ఏదో చిన్న ప్రశ్న అడిగానంతే. చెప్పడం ఇష్టం లేదు అంటే చెప్పకండి. 6 నెలల తర్వాత చేతన్ తన శిక్షను పూర్తి చేసుకుని
జైలు నుండి విడుదలయి వస్తాడు. పేదవాళ్లకు, నిస్సహాయులకు ఆసరాగా ఉండి తమ ఏరియాకి మినిస్టర్ అవుతాడు. పిల్లలందరికీ ఉచిత శిక్షణ ఇంకా భోజనం అందిస్తాడు. తప్పుడు పనులు చేసే ఆ మినిస్టర్కి కఠినమైన శిక్ష విధిస్తాడు. సోన్పూర్ గ్రామం వెదురు వ్యవసాయానికి చాలా ఫేమస్. చాలా ఏళ్లుగా ఆ భూమిలో వెదురు బాగా మొలిచేది. దినేష్కి ఒక చిన్న వెదురు వ్యవసాయం ఉండేది. అతని కొడుకు రాజేష్ కూడా అతనితో కలిసి పనిచేసేవాడు. బాబు రాజేష్, మనకి బ్యాంబూ ఒక ఆర్డర్ వచ్చింది. దాన్ని నువ్వు కరెక్ట్గా పంపించావా? అవును నాన్న, నేను అది నిన్న సాయంత్రమే పంపించేశాను. వాళ్ళకి సమయానికల్లా ఆర్డర్ చేరుకుంటే మనకి ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయి నాన్న. సాయంత్రం అవ్వగానే దినేష్ వాళ్ళ ఇంటి ముందు ఒక వెదురు ట్రక్ నిల్చుంటుంది. అరే, ఈ ట్రక్ ఎందుకు తిరిగి వచ్చింది? ఇది బ్యాంబూని అప్పజెప్పి డబ్బులు తీసుకురావాలి కదా. దినేష్ వాళ్ళ అబ్బాయి రాజేష్ని పిలిచారు. రాజేష్ ఇంటి నుండి బయటికొచ్చాడు. కానీ చూడ్డానికి చాలా బాధపడుతున్నట్టుంది. రాజేష్, ఇటు చూడు, ఈ ట్రక్ తిరిగి వచ్చేసింది. హా నాన్న, నాకు తెలుసు. నాకు సిటీలో ఉన్న మన బ్యాంబూ కొనే వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చింది. వాళ్ళకి మనకంటే తక్కువ ధరలో బ్యాంబూ దొరుకుతుందంట. అందుకే వాళ్ళు మన దగ్గర బ్యాంబూ కొనరంట. అరే, వాళ్ళు ఏది చెప్పకుండా అలా ఎలా చేస్తారా? మనకి డబ్బులు ఎంత అవసరం కదా. ఇప్పుడు ఈ బ్యాంబూస్ అన్నిటినీ ఏం చేస్తాం మనం? నువ్వు వాళ్ళకి చెప్పు, మనం బ్యాంబూ తక్కువ రేటుగా ఇస్తామని. అయ్యో నాన్న, నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మన యొక్క బ్యాంబూని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నేను వాళ్ళకి ఇలా కూడా చెప్పాను నాన్న, తక్కువ ధరకే బ్యాంబూని ఇస్తామని కూడా. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలా. రాజేష్ ఇంకా దినేష్ ఇద్దరూ ఈ ఆర్డర్ నుండి చాలా ఎదురుచూశారు. ఎందుకంటే కొద్ది రోజుల నుంచే వాళ్ళ బిజినెస్ చాలా లాస్లో వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఇంత పెద్ద ఆర్డర్ రిటర్న్ అవడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ చాలా భయమేస్తూ వచ్చింది. ఒకరోజు రాజేష్ వాళ్ళ నాన్న దినేష్ దగ్గరికెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు. అయ్యో నాన్న, మీరు అస్సలు బాధపడకండి. నేను ఆలోచించేశా, మనం ఇప్పుడు ఇంత బ్యాంబూని ఏం చేద్దామో అని. ఏం చేద్దామని నాన్న? నాకు ఎలాంటి ఆలోచన కూడా తట్టట్లేదు. నేను నాకు తెలిసిన మిత్రుల దగ్గర సహాయం కోసం ట్రై చేశాను, కానీ ఎవరు మనకి సహాయం చేస్తానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు అందరి పరిస్థితి బాలేదు. మార్కెట్లో కూడా బాంబే యొక్క ధర తగ్గిపోతుంది. హా నాన్న, నేను అదే ఆలోచించాను. మనం ఇప్పుడు బాంబూ యొక్క వ్యాపారం చెయ్యొద్దని. అరే నాన్న, మనకి వేరే దారుందేంటి? మనం ఇంకేం చేయగలం? అంటే నాన్న, మనం పిజ్జా చేద్దాము. ఆ? ఏంటి, పిజ్జానా? అదెట్లా? నాన్న, సిటీలో ఉన్న నా ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. వాడికి మన పరిస్థితి చెప్పాను. వాడు నాకు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. సిటీలో పిజ్జా క్రేజ్ ఎక్కువ. విధమైన పిజ్జా దొరుకుద్ది. అందులో ఒక స్పెషల్ పిజ్జా ఉంది, అదే బాంబూ పిజ్జా. అది బాంబూ లోపల నుంచి తీసి పిజ్జా తయారు చేస్తారు. మనం కూడా బాంబూ పిజ్జాని చేద్దాం నాన్న. అరే నాన్న, కాకపోతే మనకి ఈ విషయం మీద అసలు ఏం తెలియదుగా. నాన్న, మీరు చింతించకండి. నా మిత్రుడు చెప్పాడు, వాడు నాకు సహాయం చేస్తాడని. రాజేష్ దినేష్తో కలిసి బాంబూ పిజ్జాకు కావలసిన ఏర్పాట్లని చేశాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే అతను వెదురుతో పిజ్జా చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక షాప్ ఓపెన్ చేయాలని రాజేష్ నిర్ణయించుకుంటాడు. తర్వాత రాజేష్ దినేష్ ఇద్దరూ వెదురుతోనే పిజ్జా షాప్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆ హోటల్ కోసం తలుపులు, చైర్లు, విండోసు ఇలా అన్నీ వెదురుతోనే చేయబడింది. హోటల్ ప్రారంభించిన మొదట్లో ఎవరూ రాలేదు. కానీ ఒకరోజు 2 కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ షాప్కొస్తారు. అరే మామ సురేష్, ఇది చూడరు ఎంత బాగుందో హోటల్. మొత్తం బ్యాంబూతో చేశారు. ఇక్కడ రాసారు, వీళ్ళ స్పెషాలిటీ బ్యాంబూ పిజ్జానంట్రా. సరే పదరా లోపలికి, మనం కూడా వెళ్ళి బ్యాంబూ పిజ్జాని ట్రై చేద్దాము. నేను ఆర్డర్ పెడతానురా. సురేష్ ఇంకా వివేక్ 2 బాంబూ పిజ్జాని ఆర్డర్ చేశారు. అరే వివేక్, ఇక్కడ మొత్తం చూసావరా నువ్వు? అసలు అన్ని వస్తువుల్ని కూడా బాంబూతోనే సిద్ధం చేశారు. అది అటు చూడ, బాంబూ స్టూల్ ఎంత బాగుందో కదా. ఈ రోజులు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, కానీ ఇది మొత్తం ఈకో ఫ్రెండ్లీ హోటల్ కదా. ఈ విధంగా మనం అందరం ఈకో ఫ్రెండ్లీ వస్తువుల్ని వాడటం ప్రారంభించాలి. నేను వెళ్ళి హోటల్ ఓనర్తో మాట్లాడతాను, ఆయనకి అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందని. వివేక్ ఇంకా సురేష్ దినేష్ ని పిలిచి దీని గురించి విచారించారు. మీ హోటల్ నిజంగానే బాగుంది. మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? దినేష్ ఆ 2 అబ్బాయిలకి అతని మొత్తం కథ చెప్పారు. దినేష్ ఇంకా వివేక్ కి వాళ్ళొక ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా బాగా నచ్చింది.
ఏంటి మీ యొక్క బిజినెస్ మంచిగానే వెళ్తుంది కదా? మీరు అన్ని బానే ఉంది కదా? చూడండి, అంటే ఇప్పుడు మేము అంత మంచిగానే వెళ్ళటం లేదు, కానీ నేను ఇంకా నా సాయశక్తిలో ప్రయత్నించి మంచిగా డెవలప్ చేస్తాను. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. మీరు ఖచ్చితంగా లాభాల బాట పడతారు. మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. మాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుట్లో మేము కొత్త కొత్త విషయాలని వేస్తాము. మీరు పర్మిషన్ ఇస్తే మీ యొక్క హోటల్ గురించి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా వివరించి వేస్తాము. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. ఈ విధంగా ఇంకొంతమంది జనాలకి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి మీ యొక్క హోటల్ గురించి బాగా తెలుస్తుంది. అలాగే మీరు ఫేమస్ అవుతారు. సురేష్ ఇంకా వివేక్ ఆ బ్యాంబూ పిజ్జాని తిన్నారు. ఇద్దరికి ఆ పిజ్జా చాలా నచ్చింది. ఇద్దరు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కి కూడా ఒక 10 పిజ్జాలు ప్యాక్ చేయమన్నారు. మరుసటి రోజు వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ తీసుకుని దినేష్ ఒక బిదురు హోటల్ని ఒక మంచి వీడియో చేశారు. తర్వాత ఆ బిదురు పిజ్జాని తయారు చేసే విధాన్ని కూడా వీడియో తీశారు. దాని తర్వాత వాళ్ళు ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. మీరు మాకు సహాయం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు, దానికి నేను బాగా మీకు కృతజ్ఞత ఉన్నాను. అయ్యో లేదు అంకుల్, ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేస్తామే మా బాధ్యత. ఈ రోజుల్లో మా అందరికీ ఇలాంటి పర్యావరణాన్ని రక్షించే ఒక ఎకో ఫ్రెండ్లీ హోటల్ చాలా ముఖ్యమే అంకుల్. ఈ వీడియో ద్వారా మాకెంతవరకు లాభం వస్తుందో అది మీకు ఇస్తాము. అరే వివేక్, బంబూ పిజ్జా యొక్క రెసిపీ 1 గంటలో 1,00,000 వ్యూస్ వచ్చాయిరా. 10,000 లైక్లు, అలాగే 1000 కమెంట్లు ఉన్నాయి. ఇదైతే మన ఛానల్లో ఇప్పటి వరకు ఇదే పాపులర్ వీడియో అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంబూ ఎకో ఫ్రెండ్లీ హోటల్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది. అంకుల్, మీరు ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు. ఇలా నాన్న కొడుకు ప్రారంభించిన బిదురు హోటల్ చాలా ఫేమస్ అయింది. తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళు మిగతా సిటీస్ లో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు. ఇలా ఈకో ఫ్రెండ్లీ బ్యాంబూ హోటల్ ఇంకా పిజ్జాని వాళ్ళు రాజ్యం మొత్తం ఫేమస్ చేసేశారు.